ప్లీజ్ వోల్టేజ్ తగ్గలేదా? నా పేరు మార్చుకుంటాను, మా పురోహితుడు కూడా పిలిపించాను, నామకరణం చేయించుకుంటాను. ఐమ్ సారీ మిస్టర్ రాంబాబు, మోసం ఇస్ మోసం. నామకరణం వసీకరణం అని కబురు నాకు చెప్పకు. ప్లీజ్ చెప్పలేదు. లావణ్య, మై గాడ్, లావణ్య ఏమైంది? లావణ్య పిన్ని, ఇతని పేరు మహేష్ కాదు రాంబాబు. అవును పిన్ని, నన్ను బుట్లో వేసుకోవడానికి అబద్ధం చెప్పాడు. నేను ముందే చెప్పాను కదే, డౌట్ఫుల్ క్యాండిడేట్ వద్దు అంటే విన్నావా? మగాళ్ళందరూ ఇంతేనే. అవును, ఈ ఇల్లు వాకిలి ఎవరివే? ఆ రాంబాబువే. అవునా, పర్వాలేదు, పెద్దవే. చిన్నప్పుడు మా ఇల్లు, మా ఊరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. కుర్రాడు పేరు మార్చుకున్నాడే కానీ ఆస్తి గిస్తి అన్ని జెన్యూన్ గా అనిపిస్తున్నాయే. అవునాంటీ, 15 కోట్ల మాట నిజమే. ఈ మధ్య సిటీలో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు, మొత్తం కలిపి 25 అయింది. ఎరా అవసరమైతే యుఎస్ లో సెటిల్ అవ్వగలవా? భలే వారే, ఈ మధ్య లాస్ ఏంజలస్ లో ఇల్లు కూడా కొందామని ప్లాన్ చేస్తున్నాడు. 25 కోట్లుంటే ఎన్ఆర్ఐ పేరు పందైనా పర్వాలేదు. రాంబాబు పేరు మంచిదే. లావణ్య, ఇంకా బేరాలు ఆడికి బ్యాగ్ ఇచ్చే ఇమ్మంటుంటే. అవునే, ఇంత దూరం వచ్చి ఇన్ని కోట్ల ఆస్తి చూసి పేరు బాలేదని ఎలా చెప్పమంటావు చెప్పు? నీకో విషయం తెలుసా? మా నాన్నగారు, అదే మీ తాతగారి పేరు చింపిర్రావు, కానీ మనిషి మాత్రం పండులా ఉండేవాడు. పైగా రాంబాబు ఊళ్ళో దేవుళ్ళు లాంటి వట్ట కూనవరని చెప్పాడు. అంతే లావణ్య, రాంబాబు పేరు ఎలా ఉన్నా మనిషి మాత్రం రాంపండే. నో, నేను చేసుకోను. లావణ్య, పిన్ని, అత్తయ్య, పిన్ని లేదు గిన్ని లేదు. ఏంటి నీ బోడి తిక్కలు? నేను ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోమంటేనే మహేషు మహేషు అన్నావు. ఇప్పుడు ఈ అబ్బాయిని సరేనంటేనేమో పేరు మార్చుకున్నాడు, నా వల్ల కాదు అంటున్నావు. నా వల్ల కాదే బాబు, నువ్వు ఈ రాంబాబుని పెళ్లి చేసుకో. పిన్ని, నో నో అయితే పో, నీ ఏడుపు నువ్వు వేడు. నేను మాత్రం ఇక్కడే ఉంటా, హాయిగా 4 రోజుల పాటు పచ్చి గాలి పీలిస్తే ఎంజాయ్ చేస్తా. పిన్ని, నేను పోతున్నాను. మేడం, నా తమ్ముడు సంగతి ఇంకోసారి ఆలోచించండి మేడం. చచ్చాడు. ఇంకా బొద్దలైపోయింది. వెళ్ళు. నామకరణానికి బంధుజనం అంతా తరలొచ్చినట్టున్నారు. ఈ అమ్మాయి అయినా లావణ్య అమ్మాయి రాంబాబు గారిని మహేష్ గా మార్చి పారేద్దామా? చిచి, మహేష్ అని చక్కగా తెలుగు పేరుగా ఈ విధంగా ఇంగ్లీష్ పేర్లు ఎందుకమ్మా? సూపర్ మ్యాన్ విన్నాను, బ్యాట్ మ్యాన్ విన్నాను, హనుమాన్ విన్నాను, ఈ హేట్ మ్యాన్ ఎవరు చెప్పమా? ఏమండి రాంబాబు గారు, ఏమైంది మీ నామకరణం? ఇంకేం నామకరణం? ఇక్కడంతా శంకరాభరణం అంటే మెరిసే మెరుపులు, ఉరిమే ఉరుములండి. అయితే అమ్మాజీతో సాగర సంగమం, అది సిరిమువ్వల సింహనాదం. అమ్మ విశ్వనాథం, నువ్వేనా మంత్రం? నా మిస్సం, నా అనసూయ, నా చంద్రము, నువ్వు చిన్నపిల్లవి, నేను కాలుపట్టుకుంటే హైట్ చేయడం. రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఫిక్సుడు, నీ పాదాలు కొట్టుకుంటాను. అమ్మ తల్లి, నువ్వు పెళ్లి కొట్టుకున్నావు అనుకో, నా బతుకు బొమ్మరలు అయిపోతుంది. సూపర్ హిట్. అవును, నేను ఈ మహానుభావుడి పేరు మహేష్ అని మారుస్తే గానీ నీకు నచ్చదు. మీ ఇద్దరు పెళ్లి ఓకే అయితే గానీ నాకు అమ్మాజీకి పెళ్లి జరగదు. అమ్మాజీయా? ఈ అమ్మాజీ ఎవరు? అమ్మాజీ వరలక్ష్మికి ఆయ. శర్మ గారు చాలా కాలంగా ఆవిడ్ని మూగగా ప్రేమిస్తున్నారు.